ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పోనీలేండి మేడం, ఏదో చూసుకోలేదు అంటున్నారు కదా, ఇడిసిపెట్టండి. అయినా నా ప్రాణాలేం పోలేదు కదా, జరా కాలు విరిగినట్టుంది, నాతోని అయితలేదు. గసారుని ఎడిసిపెట్టుర్రి, గిట్లనే నా తెప్పలేవో నేను పడతాను. చూసావా మిస్టర్, ఈ అమ్మాయి మంచితనం? నువ్వు ప్రాణం తీయాలని చూసినా ఇంకా నిన్ను కాపాడటానికే ప్రయత్నిస్తోంది. కానీ నువ్వు యాక్సిడెంట్ చేసి కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా నొప్పితో విలవిల్లాడుతున్న అమ్మాయిని చూస్తూ రాక్షస ఆనందం పొందుతున్నావు. మేడం, అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మీరెంత మహిళా మండలి వాళ్ళైతే మాత్రం నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తారా? ఆ రోజు కూడా వీళ్ళ అమ్మగారి విషయంలో ఇలాగే చేశారు, మళ్ళీ ఇప్పుడు అదే చేస్తున్నారు. ఏంటయ్యా నువ్వు తప్పు చేసిందే కాక ఈ అమ్మాయికి సపోర్ట్గా నిలబడ్డావని మమ్మల్ని నోటుకొచ్చినట్టు అంటావా? నోటుకొచ్చినట్టా? ఇంకాసేపు ఆగితే మా మహిళా లోకం మీదే విషం చిమ్మేలా ఉన్నావు. అసలు నీతో ఇంతసేపు మాట్లాడడమే మేము చేసిన తప్పు. పరిమళ, ముందు పోలీసులకు ఫోన్ చెయ్యి. అమ్మా తల్లి, మీకు నమస్కారం. నేను ఏ మహిళా లోకం మీద విషం చిమ్మట్లేదు. మళ్ళీ ఈ విషయాన్ని పట్టుకొని లేనిపోని సమస్యల్ని సృష్టించొద్దు ప్లీజ్. అవునక్క, పాపం ఇడిసిపెట్టుర్రి. ఈ విషయాన్ని పెద్దది చేసి గీ సారుల పరువుని పాడు చేయకుండ్రి. అమ్మా నొప్పి. చూసావా అయ్యా, ఇది మా ఆడవాళ్లకుండే మానవత్వం, దయ, కరుణ. ఇందులో ఏ ఒక్కటైనా ఉందా నీకు? ఇంకా ఇంకా నువ్వు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నా